30 డిమాండ్లతో 30 అంశాలతో జూబ్లీహిల్స్లో మేము పోటీ చేయడానికి అందరు నామినేషన్ వేసాము. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేక వాళ్ళు భయపడి అన్ని నామినేషన్లు రిజెక్ట్ చేశారు. దాంట్లో కొంతమంది మా నిరుద్యోగులు ఇప్పుడు బరిలో ఉన్నారు. వాళ్ళని గెలిపించుకునే భాగంగా పనిచేస్తూ ఉంటాం. అందులో స్పెషల్లీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనేసి కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో, కాంగ్రెస్ హటావో నిరుద్యోగులు బచావో అనే ఉద్దేశంతో మేము నినాదంతో 30 పోతున్నాం. 30 అంశాలతో 30 డిమాండ్లతో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం. ఈ బాకీ కార్డుతోనే పోతారా ఇప్పుడు ప్రచారాలకు? అంటే జూబ్లీహిల్స్లో నడిచే ప్రచారాలు బాకీ కార్డుతో పోతాం. ప్లస్ మా నిరుద్యోగులకు సంబంధించి 30 డిమాండ్లు 30 అంశాలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా పోతాం. ఎందుకంటే 30 డిమాండ్లు 30 అంశాలు ఏందో తెలియాలి కదా. ఎవరు నడిపిస్తారు బ్రదర్ మీ వెనక? అంటే ఇప్పుడు పదే చెప్తా ఉన్నారు మీరు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్. ఇంకా కాంగ్రెస్ మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఎందుకు దానికి యాంటీగా నిరుద్యోగులు పోరాడుతున్నారు? అన్న, ఈ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60 ఉద్యోగాలు ఇచ్చినాం, 70 ఉద్యోగాలు ఇచ్చినాం అని పాట పాడుతూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఒక నెలలోనే మేము 60 ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఈ 22 నెలల్లో మిగతా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేరు అంటే చేతగాని ప్రభుత్వం అని అర్థమవుతుంది కదా. ఒక నియామక పత్రం చేతిలో పెట్టేసి మేము ఇచ్చినామని చెప్తే ఏ విధంగా కుదురుతుంది? కుదరదు కదా. మరి 22 నెలల్లో మిగతా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు? ఏ సోయి ఉందా లేదా ప్రభుత్వాన్ని మాట్లాడి? నియామక పత్రాలు ఇస్తే జాబులు ఇచ్చినట్టు కదా. నియామకాల పత్రాలు ఇస్తే ఎట్లా జాబ్ ఇస్తున్నట్టనా?